అమరవీరులకు సంబంధించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి పాదాలు కడిగారు. ఎలా అనిపిస్తా ఉంది? సంతోషమే. వాళ్ళు వాళ్ళ గొప్ప త్యాగమూర్తులు. వాళ్ళ త్యాగాలను గుర్తించాలి సమాజము, జాతి, సమాజం గుర్తించాలి. ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. ఇట్స్ అ సాక్రిఫైస్, ఇట్స్ ఇన్స్పిరేషన్. ఇట్స్ అ మెసేజ్ టు ద సొసైటీ. దీని గురించి సమన్యాయం, సమధర్మం, హక్కుల గురించి అసమానతలు ఉండకూడదు. సో యూ షుడ్ రికగ్నైజ్ ద సాక్రిఫైసెస్ అండ్ వీ షుడ్ ఫాలో ఇన్ ద రైట్ పాత్. అది చాలా గొప్ప మెసేజ్ సమాజానికి. ఒక వర్గానికి, ఒక కులానికి కాదు, సమాజానికి ఒక మెసేజ్. సో 30 సంవత్సరాల నుండి ఏదైతే మీ ఏబీసీ వర్గీకరణ గురించి ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. దీన్ని కూడా కొన్ని తప్పులు తడకలు ఉన్నాయన్నట్టు కూడా మందకృష్ణ మాది గారు చెప్తారు. దయచేసి ఊరికే లీడర్ల పేర్లు ఎత్తకండి. అవగాహన ఉన్నోడు మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, అవగాహన కూడా మాట్లాడితే మనం ఏం మాట్లాడుతాం దాని గురించి. ఒక ఎక్స్ జడ్జి, హైకోర్టు ఎక్స్ జడ్జి రిపోర్ట్ ఇచ్చిండు. దేని ఆధారంగా? సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఇచ్చిండు. ఈరోజు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటప్పుడు ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం కదా, ఇలాంటి పరిణామాలు గతంలో ఎప్పుడు చూడలేదు. ఈరోజు చూస్తే ఒక ఆనందంగా కనిపిస్తా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఒక ఎమోషనల్ టైం. ఇది ఎమోషనల్ టైం అందరికీ, ఒక్కరికి అందరికీ ఇది ఎమోషనల్ టైం. ఇది ఒక మెసేజ్ కూడా అందరికీ. వాళ్ళ అమరవీరుల యొక్క ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతున్నాయి అని అనుకుంటున్నారా? 100%. 100%. థ్యాంక్ యూ. ఇది దామోదర్ రాజనరసింహ గారు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఏదైతే అమరవీరులు ఏబిసిడి వర్గీకరణ కోసం పాటుపడిన విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేయడానికి ముందు అయితే చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఎవరైతే వర్గీకరణ కోసము పాటుపడినారో వాళ్ళకైతే మేము ఈరోజు వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉన్నట్టుగా ఈరోజు వాళ్ళ కుటుంబాలకి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు గవర్నమెంట్ గుర్తిస్తూ ఉందన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. దామోదర్ రాజనరసింహ గారు ఈరోజు ఆ అమరవీరుల కుటుంబానికి భరోసాగా ఉంటామన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఈరోజు ఒక ఎమోషనల్ మూమెంట్ అన్నట్టు కూడా తను చెప్తున్న సందర్భం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే గత 30 సంవత్సరాలు ఉండే, గత 30 సంవత్సరాలు కూడా చెప్పుకోవచ్చు. ఈ 30 సంవత్సరాల నిరంకుశన ఏదైతే జరిగిందో మాదిగలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు నెరవేరబోతా ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్తోనే సాధ్యము అన్నట్టు కూడా చెప్తా ఉన్న సందర్భం అయితే కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో ఆమె.